మన తెలంగాణలో చాలా పురాతనమైన కోటలున్నాయి. అందులో ఒక పురాతనమైన కోటనే మన కరీంనగర్‌లో ఉన్న ఎలగందల్ ఫోర్ట్. ఈ కోటలో చాలా అద్భుతాలు, రహస్యమైన ప్లేసెస్, టెంపుల్స్, మసీదులు, జైళ్ళు ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఎలగందల్ ఫోర్ట్ మన కరీంనగర్‌కి 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. స్టార్టింగ్‌లోనే మనకి ఒక పెద్ద కమాన్ కనిపిస్తది. కోట రాకముందే ఇంకా కొంచెం దూరం పోగానే మనకి కోట కనిపిస్తది. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ కోట. ఒక పెద్ద గుట్ట పైన ఈ కోటని కట్టిండ్రు. ఇక్కడ స్టార్టింగ్‌లోనే పెద్ద బుర్జు కనిపిస్తది మనకి. ఇంకొక బుర్జు ఉంటది రైట్ సైడ్, బట్ అదైతే శిథిలం అయిపోయింది. ఇక్కడ ముందు చూడండి, ఇట్లా కోట చుట్టూ కందకం ఉంటది. ఈ కందకం అనేది 20 ఫీట్ల వెడల్పు, ఒక 12 ఫీట్ల లోతు ఉంటది. ఇందులో మొసళ్ళను ఉంచేవారంట. ఇట్లా కోట చుట్టూ ఉంటుంది ఇది. అంటే ఇందులో ఉన్న మొసళ్ళు శత్రువులు ఎవరైనా లోపలికి వద్దామని చూస్తే వాళ్ళని దాడి చేస్తాయి. ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్దాము. స్టార్టింగ్లోనే మనకి భారీగా ఎంట్రన్స్ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద తలుపులు, పెద్ద పెద్ద గోడలు కనిపిస్తాయి. ఇక్కడ బండ పైన ఏమో రాశారు చూడండి, ఒక శిలాశాసనం లెక్క కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏం రాశారు అనేది మనకైతే అర్థం అవ్వట్లేదు. అయితే మొత్తం మనకి 8 ద్వారాలు కనిపిస్తాయి మన లోపలికి వెళ్ళేటప్పుడు. చూడండి, ఎవరైనా శత్రువులు ఇక్కడ లోపలికి దాడి చేయడానికి వస్తే మాత్రం ఇక్కడ చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. ఈ 8 ద్వారాలు దాటుకుంటూ లోపలికి వచ్చేలోపే వాళ్ళ పని అయిపోతుంది. ఇట్లా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇట్లా మనకు ద్వారాలు కనిపిస్తూనే ఉంటాయి. అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ద్వారాలే. సో మనం ద్వారాలు దాటి వచ్చేసినాము. కానీ ఇక్కడ మనకి అస్సలు కథ ఇప్పుడే మొదలైపోయింది. ఎందుకంటే ఇక్కడ దాదాపు 250 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. ఈ మెట్లెక్కి మనం పైకి వెళ్తేనే మనకి మినార్లు, అక్కడ బావులు, టెంపుల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ స్టెప్స్ పక్కనే మనకి తెలంగాణ టూరిజం వాళ్ళు ఇట్లా రాసి పెట్టారు చూడండి ఈ కోట గురించి. ఇంకా మనం స్టెప్స్ ఎక్కి అయితే పైకి వెళ్దాము. అయితే ఈ కోటని ఫస్ట్ ఎవరు కట్టారో, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కోట ఉందనేది ఎవరికి తెలియదు. బట్ కాకతీయుల కాలంలోనే దీనికి ఒక రూపం వచ్చిందని హిస్టరీ చెప్తుంది. 1105లో కాకతీయ రాజు అయిన రుద్రయాదవ రాజు అప్పటి వరకు ఎలగందల్ కోటని పరిపాలిస్తున్న జైతంగిని రాజుని హతమార్చి ఈ కోటని వశం చేసుకున్నట్టు హిస్టరీ చెప్తుంది. తర్వాత నుంచి దాదాపు ఒక 100 సంవత్సరాలు కాకతీయ సామంతల రాజులైన యాదవ రాజులు ఈ కోటని పరిపాలించారు. మళ్ళీ 1295 నుంచి 1323 వరకు, అంటే ఒక 28 సంవత్సరాల పాటు కాకతీయులకు ఇది ఒక ఆయుధాలు దాచుకునే స్థావరం లెక్క, ఇంకొక సేఫ్ ప్లేస్ లెక్క దీన్ని యూజ్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ ముఘల్స్ చేతికి వెళ్ళిపోయింది ఈ కోట. తర్వాత మళ్ళీ 1724లో మళ్ళీ నిజాం చేతి లోపలికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అంటే ఈ నిజాంలు పరిపాలించడం మొదలుపెట్టారు ఇక్కడ. ఈ నిజాంలు పరిపాలించినప్పటి నుంచి వీళ్ళని ఇక్కడ కిలేదార్ అని పిలిచేవారంట నిజాంలని. ఇట్లా ఇక్కడ జాఫర్, బహదూర్ ఖాన్, సయ్యర్ కరీముద్దీన్లు ఇక్కడ కిలేదారులుగా పనిచేశారంట. అయితే ఇక్కడ కరీముద్దీన్ కాలంలోనే ఈ ప్రాంతాన్ని కరీమూర్ పేరు మీదుగా కరీంషా నగర్ అనే పేరు వచ్చిందంట ఇక్కడ. తర్వాత మెల్లిమెల్లిగా అదే కరీంనగర్ అయ్యింది. ఇట్లా మనం పైకి వచ్చిన తర్వాత మనకి ఒక మెట్ల బావి కనిపిస్తుంది. ఇది చూడ్డానికి మెట్ల బావి లెక్కనే కనిపిస్తుంది, కానీ ఇది ఒక స్వరంగ మార్గం. ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్ అంటే వేరే కోట దగ్గరికి ఇక్కడ నుంచి స్వరంగ మార్గం ఉండేయంట. ఒకవేళ శత్రువులు ఈ కోటపైకి దాడి చేసినప్పుడు కూడా అంటే ఇందు లోపల నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వాళ్ళు ఏదో ఒక ప్లేస్లో తేలుతారు. సో ఇట్లా రకరకాల సీక్రెట్స్ ఉంటాయి ప్రతి కోటలో. ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే మనకి నరసింహస్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ బండకే మెట్లు లెక్క చెక్కారు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి, ఇదే నరసింహస్వామి టెంపుల్. అంటే ఈ కోట మళ్ళీ ముఘల్స్ పరిపాలించినా కూడా గుళ్ళ జోలికైతే అస్సలు వెళ్ళలేదు. ఇక్కడ చూడండి నరసింహస్వామి టెంపుల్ ఇంకా చెక్కు చెదరకుండా అట్లనే ఉంది. ఇక్కడ బయట ఒక పిల్లర్కి కూడా ఒక చిన్న విగ్రహం కనిపిస్తుంది కింద చూడండి. అయితే ఈ నరసింహస్వామి టెంపుల్ పక్కనే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహాలు. తర్వాత దీని ముందు ఒక బుర్జు కూడా ఉంది చూడండి. ఇక్కడ ఒక ఫిరంగు కూడా ఉంది. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ ఎట్లా కనిపిస్తుందో. పైనుంచి మనం ఈ కోట స్టార్టింగ్ ఎంట్రన్స్ మొత్తం కూడా చూడొచ్చు, కనిపిస్తుంది మొత్తము. ఇంకా మొత్తం పైకి అయితే వెళ్దాము. ఇట్లా మనం బుర్జు పక్క నుంచి వెళ్ళొచ్చు, మెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇట్లా పైకి వెళ్ళంగానే మనకి ఒక పెద్ద మసీద్ కనిపిస్తుంది. దీన్నే నవాబ్ రాజులు పరిపాలించినప్పుడు కట్టించారంట. చూడండి, దీని ముందు ఇక్కడ వాటర్ ఉండేవి. అంటే ముస్లింలు మసీద్ లోపలికి వెళ్ళేటప్పుడు ఉజూ చేసుకుంటారు కదా, సో దానికోసమే ఇది. అయితే ఈ కోటలో మొత్తం 5 మసీదులు ఉన్నాయంట. ఇక్కడ పైన కనిపించే మినార్లలో మనకి అంటే ఇట్లా 2 కనిపిస్తున్నాయి. ఒకటేమో మంచిగా ఉంది, ఇంకొకటి కూడా ఇట్లా శిథిలం అయిపోయింది. దీని వెనుక పక్క ఉన్న మినార్లు అయితే మొత్తం అసలు లేవు అవి. కానీ దీని డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి. అప్పట్లోనే అసలు ఇంత అందంగా అసలు ఎట్లా కట్టిరేమో అసలు. నెక్స్ట్ దీని పక్కనే ఇంకొక బుర్జ్ అయితే ఉంటుంది, దానిపైకి కూడా ఎక్కేద్దాము. దీని మీద కూడా ఒక ఫిరంగ్ ఉంది చూడండి.
ఇది మొత్తం ఉక్కుతో చేసిన ఫిరంగు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. నెక్స్ట్ ఇంకొక బుజ్జి కూడా ఉంది, దానిపై కూడా ఎక్కేద్దాము. అది అటు సైడ్ ఉంది. సో దీనికి కూడా ఇక్కడ మెట్లు ఉన్నాయి, మనము మెట్లెక్కి పైకైతే వెళ్దాము. అబ్బాబాబా చూడండి ఇక్కడ ఎంత పెద్ద ఫిరంగ్ ఉందో, చాలా పెద్దగా ఉంది ఈ ఫిరంగ్. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ కూడా చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఇక్కడ మనకి మానేరు నది అయితే కనిపిస్తుంది. ఈ మానేరు నది అనేది అంటే చూడండి, అంటే ఈ కోట అనేది రివర్ పక్కనే కట్టుకున్నారు వీళ్ళు కూడా. వాటర్ ఫెసిలిటీ ఉండేటట్టు దీని పక్కనే కట్టుకున్నారు వీళ్ళు కూడా. ఇది మనకి మిడ్ మానేరు, మనకి లోయర్ మానేరు కనిపిస్తుంది. కరీంనగర్కి దగ్గరలో ఉంటుంది అది. అయితే ఈ కోటలో చాలా బుర్జుల మీద చాలా ఫిరంగులు ఉన్నాయి చూడండి. అక్కడొకటి, ఇంకా అక్కడొకటి కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది ఇంకొకటి. అండ్ ఇప్పుడు మనం ఎక్కిన బుర్జు పైన ఇంకొకటి ఉంది, ఇది చాలా పెద్దగా ఉంది. ఈ కోట మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడండి. మళ్ళీ ఇంకా కిందికి అయితే దిగుదాము. మనకి అసలు ఈ కోట ఎక్కేటప్పుడు చాలా కష్టం అనిపించింది, కానీ ఇక్కడ పైకి ఎక్కి లొకేషన్ చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. ఇంకా మనం కిందికి అయితే దిగేద్దాము. దిగంగా అయితే చాలా జాగ్రత్తగా దిగాలి, ఇక్కడ ప్రతి కూడా జారుతుంది. అయితే మనం వెళ్ళే దారిలోనే ఇంకొక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది, మనం అప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఎక్కేటప్పుడు. చూడండి ఎలా ఉందో. తర్వాత మనకి ఇక్కడ జైళ్ళు ఉంటాయి, చూద్దాం రండి. ఇక్కడ పక్కనే ఉంటుంది అది. చూడండి ఎంత భయంకరంగా ఉందో అసలు ఈ జైలు అనేది. ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని ఇక్కడికి తెచ్చి కట్టేసేవారంట. ఇక్కడ పిల్లర్స్ లెక్క పెద్దగా ఉన్నాయి చూడండి మధ్యలో, ఒకటేమో పెద్దగా ఉంది. అసలు ఇది చాలా భయంకరంగా ఉంది ఈ జైలు అనేది. దీని పక్క నుంచి ఇంకొక రూట్ ఉంది, ఇట్లా కింద నుంచి వెళ్ళాలి. ఇది ఇంకొక జైలు అన్నట్టు. అంటే ఇక్కడ ఎట్లుందంటే పెద్ద తప్పు చేసిన వాళ్ళకి పెద్ద జైలు అన్నట్టు. ఇక్కడ రకరకాల జైళ్ళు ఉన్నాయి చూడండి. ఇదొక జైలు. ఇక్కడ పైన చూడండి ఒక జస్ట్ హోల్ చేసి ఉంచారు, అంటే జస్ట్ గాలి ఇంకా లైటింగ్ రావడం కోసం ఉంచినట్టున్నారు. చాలా భయంకరంగా ఉంది ఇది. దీని పక్కనే సపరేట్గా ఇంకొక జైలు కూడా ఉంది. ఇదైతే అసలు డేంజర్గా ఉంది, లోపలికి పోతేనే అసలు నిజంగా భయం వేస్తుంది. అంటే ఈ జైలు అనేది కూడా ఎట్లా అంటే సపరేట్గా వాళ్ళు చేసిన తప్పుల ప్రకారం ఇక్కడ సెక్షన్స్ లెక్క డివైడ్ చేసేసి వాళ్ళు సపరేట్గా జైలు కట్టుకున్నారు అప్పట్లోనే. ఇట్లా చాలా అడ్వెంచరస్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మనకి కిందికి వెళ్తే ఒక మసీదు కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ లైటింగ్ కూడా ఇట్లా సెటప్ చేసి పెట్టారు చూడండి. ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ దీన్ని టూరిస్ట్ ప్లేస్గా మార్చేసింది. సో చాలా మంది టూరిస్టులు కూడా ఇక్కడికి వస్తారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇక్కడ ప్లేసెస్. అయితే ఇక్కడ మనకి స్టార్టింగ్లో అంటే లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఫిరంగులో యూజ్ చేసే ఒక గుండు కూడా కనిపిస్తుంది చూడండి ఎట్లుందో రౌండ్గా. నాకైతే ఈ ఎలగందల్ ఫోర్ట్ చాలా బాగా నచ్చింది, నిజంగా ఇది ఒక అద్భుతము. సో మీరు ఈ ఎలగందల్ ఫోర్ట్ని చూసారా? చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.